డీసీసీసీ అధ్యక్షురాలు నిర్మలా జగ్గారెడ్డికి రాష్ట్ర ముఖ్యమంత్రి నూతనంగా తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ గా నియమించినందుకు మంగళవారం నాడు సదాశివపేట పట్టణంలో నిర్మలా జగ్గారెడ్డికి సదాశివపేట బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు రామరెడ్డి, మండల పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సిద్ధన్న పటేల్, సత్యనారాయణ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ, అలాగే రాష్ట్ర మంత్రులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు భారీగా పాల్గొన్నారు. जोश अंदाज में आज इस वेबिनार में जीरो टीम की तरफ से मैडम की गुलपोशी की जा रही है। हम मुबारकबाद देते हैं मैडम को। మెడల్ కావాలి. మరియు మిగతా సన్మాన కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఎన్నికల సంఖ్య తర్వాత కార్యక్రమాన్ని ఉద్దేశించి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీ ఉప్పరి సత్యనారాయణ గారు ప్రసంగించవలసిందిగా కోరుతున్నాను. మీ పూజా కార్యక్రమాలు నిర్వహించుకోవాలని చెప్పి మనవి చేస్తున్నాము. ఎందుకంటే మహిళా వాళ్ళు మిగతా వాళ్ళు పూర్వాలు దయచేసి कांग्रेस पार्टी 4 नंबर वार्ड के రాష్ట్రంలో కార్పొరేషన్ చైర్మన్లు ప్రకటించడం జరిగింది. అందులో ఒకటి మరి నాకు కూడా కేటాయించడం జరిగింది. అది టీఎస్ఐసిసి చైర్మన్కి ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దీనికి సహకరించి మరి ఇచ్చిన ముఖ్యుల్లో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, అలాగే మన రాష్ట్ర ఇన్ఛార్జి మున్షిదాస్ గారికి, అలాగే మన చీఫ్ ఉప ముఖ్యమంత్రి భట్టి గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, అలాగే శ్రీధర్ బాబు గారికి, మన జిల్లా ఇన్ఛార్జిగా ఉన్న సురేఖ గారికి, అలాగే మన మెదక్ జిల్లా గౌరవనీయులు దామోదర్ రాజనరసింహ గారికి, అలాగే మిగతా మంత్రులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ, ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు పవనాలు వీస్తున్నాయి. కష్టపడ్డ వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా ఫలితం ఇవ్వాలనే దృష్టితో రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ గారు, అలాగే మల్లికార్జున ఖార్గే గారు, అలాగే ఏఐసిసి ఇన్ఛార్జీలు కూడా మరి రాష్ట్రమంతా కూడా ఉన్న కార్యకర్తలను, నాయకులను కనుక్కొని ఈరోజు ఈ పదవులు ఇవ్వడం జరిగింది. మరి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియజేసుకుంటూ, మాపై బాధ్యత పెట్టిన ఈ పదవులకు తప్పకుండా న్యాయం చేస్తాం. కాంగ్రెస్ పార్టీ పేరు నిలబెట్టి మరి ముందు ఉన్న ఎలక్షన్, మన ఎంపీ ఎలక్షన్లు, మన ఒకటే ఉద్దేశం రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబట్టి మనమందరంగా ఏకమై కార్యకర్త అందరికీ కూడా తెలియజేస్తున్నా, కష్టపడ్డ వాళ్ళకి తప్పకుండా ఫలితం ఉంటుంది. మన పార్టీలో ఎవరు కూడా ఆదాయపడద్దు, ఎవరు కూడా ఈర్ష్యపడే అవసరం లేదు. నన్ను చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక మహిళగా ఉండి మరి ఒక డీసీసీగా నన్ను చేసిండ్రు, మరి అలాగే ఒక బీసీ వర్గానికి చెందిన దాన్ని ఈరోజు ఇంత పదవి ఇచ్చిందంటే ప్రతి ఒక్కరికి కూడా
ఇలాంటి అవకాశం వస్తుంది, ఓపికతో ఉండాలని మరొక్కసారి పేరు పేరున అందరినీ కూడా తెలియజేసుకుంటున్నా. ఈరోజు మొట్టమొదటిగా సదాస్పేట్ పట్టణం మండల్ ఈరోజు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి పట్టణ అధ్యక్షులు సత్యనారాయణ గారికి, అలాగే బ్లాక్ ప్రెసిడెంట్ రామరెడ్డి గారికి, మండల్ ప్రెసిడెంట్ సిద్ధన్న గారికి, మరి మిగతా నాయకులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి మనందరం కూడా విశ్వాసంతో ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై హింద్, జై కాంగ్రెస్.